నా ప్రసంగం ప్రారంభించే ముందల I would like to thank the Mayor of City of Garland, Texas, Dylan Hedrick, for recognizing today as Shri Nara Lokesh Day in the city of Garland. His words of encouragement means a lot, not just for me personally, but for the Telugu community and the people of Andhra Pradesh at large. So I'd like to thank the Mayor personally from bottom of my heart. ఈ సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అయిన దానికి అహర్నిశలు కష్టపడిన డాలస్ తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను. దానికోసం చప్పట్లు కొట్టడానికి చెప్పలా. కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా, కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు. మీ ఉత్సాహం, మీ జోష్, మీ కేకలు వింటుంటే తిరిగి మళ్ళీ నా పాదయాత్ర యువగలం రోజులు గుర్తొస్తున్నాయి. ఆనాటి పాలకులు అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు, నడవనీయలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మనోళ్ళు తొడగొట్టి ముందైకున్నాడు, తగ్గేదే లేదని ఆనాడు ఎట్లయితే చెప్పారో అదేవిధంగా ఈరోజు కూడా నాకు మీరు అంత ఘనస్వాగతం పలికారు. ఇక్కడ చాలా మందిని ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్ లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు, కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు బ్రహ్మని అడిగింది, రాజకీయాలు మనకు అవసరమా, గౌరవంగా బతికే కుటుంబం ఈరోజు చూడండి పెద్దయిన జైల్లో ఉన్నారు, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని అడిగింది. కానీ మీరు మాకు అండగా నిలబడ్డారే. అదేవిధంగా హైదరాబాద్ లో ఆ స్టేడియంలో సుమారుగా 45,000 మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే, అది మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచున్నానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకెళ్ళినాను. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీం 11కి నిద్ర పట్టదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన 3 అక్షరాలు ఏంటి? ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు, మెద్రాసీలు కాదు తెలుగులు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్.
మళ్ళీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సిబిఎన్. అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్. ఆనాడైనా చెప్పారు కంప్యూటర్లో బాగా చదువుకుని ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని. ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, కంప్యూటర్ అన్నం పెడుతుందా? పెడుతుందా? హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి, అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈరోజు బెంగళూరుకి ధీటుగా హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతాడు ఆయన. ఆయన స్పీడ్కి ఇంకా అందుకోలేకపోతున్నా, కానీ ఏదో ఒక రోజు ఆయన స్పీడ్కి దరిదాపులు వస్తానని నేను భావిస్తున్నా. గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటమ్. అంటే ఆయన ఎప్పుడు 10 నుంచి 15 సంవత్సరాలు ముందు చూపున్న నాయకుడు. అది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు జాతికే ఒక అదృష్టం. నేను ఏ దేశానికి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా తలుపు కొడితే ఈరోజు తలుపు తెరుచుకుంటే అంటే దానికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే ఏ పార్టీ కూడా ప్రకటించని విధంగా కార్యకర్తలే మా అధినేత అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. లీడర్స్ వస్తారు వెళ్తారు, కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం. వాళ్ళకి అధికారంతో సంబంధం లేదు. అన్నగారిని చూసినా, ఆ పసుపు జెండను చూసినా మనకి ఎక్కడ లేని ఎమోషన్. కార్యకర్తల త్యాగాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి మనందరం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై జై కొట్టమని అడిగితే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మీ లోకేష్ కి స్ఫూర్తి. అంతే ఎందుకు తల పలగొట్టి రక్తం కారుతున్నా మాచర్లో ఒక బూత్లో కూర్చుని చివరి ఓటు పడిన తర్వాత ఈవీఎం సీల్ చేసి అండగా నిలబడిన మంజులారెడ్డి గారికే మీ లోకేష్ అండ. స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే పుంగనూరు నియోజకవర్గంలో మన అంజిరెడ్డి తాత వెళ్ళి నామినేషన్ వేసానికి ప్రయత్నించాడు. వాళ్ళు నామినేషన్ లాక్కోవాలంటే మీసాలు తిప్పి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. అంతేకాదు జై తెలుగుదేశం అన్నందుకు విజయవాడలో గాంధీ గారి కంటు చూపు పోగొట్టుకున్నారు. ఆనాడు వైకాపా గూండాలు వచ్చి పొడిసి ఆయన కంటు చూపే పోగొట్టారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస పాలన జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలన్నా లేదా జై తెలుగుదేశం అన్నాలన్నా ఆనాడు మనల్ని కొట్టేవారు, మైకులు లాక్కునేవారు, ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది. వై నాట్ 175 అన్నారు, ప్రజలు అన్నారు వై నాట్ 11 అని. చంద్రబాబు గారు పవన్ అన్న ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏకంగా సిద్ధమని బయలుదేరారు, ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు. ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ మీ లోకేష్ మిమ్మల్ని ఎంఆర్ఐ అంటారు, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు అమెరికాలకు వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు, మీ గుండెలు ఎప్పుడు మీ ఊరు వైపు. ఊర్లో ఏం జరుగుతుంది, ప్రజలకు అండగా నిలబడాలని మీరు ఎప్పుడు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బయటికి వచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు. సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది 6 నెలలు సంవత్సరం ముందలొచ్చి ₹1 కానీ ఒక్క పదవి ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు. అందుకే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది.
175కి 164 సీట్లు మనం కైవసం చేసుకున్నాం. రికార్డులు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాబోతున్నాం. కొన్ని జిల్లాల పేర్లు చదువుతా. ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తాలి. శ్రీకాకుళం జిల్లా 10 out of 10 కొట్టాం. విజయనగరం జిల్లా 9 out of 9. తూర్పుగోదావరి జిల్లా 19 out of 19. వెస్ట్ గోదావరి జిల్లా 15 out of 15. కృష్ణా జిల్లా 16 out of 16. మళ్ళీ మా గుంటూరు 17 out of 17. నెల్లూరు 10 out of 10. అనంతపూర్ 14 out of 14. వాళ్ళ కంచుకోట అన్నారే, కడపలో కోట 10కి 7 స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అంటే 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ సాధించింది. అయా ప్రకాశం జిల్లా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ప్రకాశం జిల్లా, విశాఖపట్నం జిల్లా 2019లో తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడిన వారు. ఎవరు ఊహించిన విధంగా ఆనాడు మీరు మమ్మల్ని గెలిపించారు. అందుకే కూటమి సూపర్ హిట్ అయింది. వైకాపా 11 ఆల్అౌట్ అయింది.